ప్రకాష్ గారు మీరు లైన్ లో ఉండండి. మనతో పాటు కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. ఇద్దరు కొత్త ఎమ్మెల్సీలు చాలా కాలం పదవి వాళ్ళకు రావాల్సిన పదవి రాలేదు. కరెక్ట్ టైం కు ఇద్దరికి ఒకేసారి వచ్చింది. 15 ఏళ్లుగా దే ఆర్ వెల్ డిజర్వ్డ్, మోర్ దెన్ దిస్, ఇంతకంటే ఎక్కువ డిజర్వ్డ్. మంత్రి పదవిలో ఎప్పుడూ ఉండాలి, తెలంగాణ రాష్ట్రంలో రాలేదు. సో వాళ్ళిద్దరు కూడా జాయిన్ అయ్యారు. ఎస్ దయాకర్ గారు, ఏంది కాంగ్రెస్ రోల్ ఏమన్నా ఉందా దీనిలో? ఇది ఏదో కొంతమంది ప్రచారం చేస్తుండ్రు గాని ప్రకాష్ అన్నకు చాలా అంశాలు తెలుసు ఈ విషయాల్లో. ఎందుకంటే అంతర్గతంగా సరే ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఒక రోజు మూవ్మెంట్ లో ఉన్నప్పుడు అందరం కలిసి ఉన్న వాళ్ళమే వాళ్ళ ఫ్యామిలీతో కూడా. కానీ కొంత అంతరం ముందు నుంచే ఉండే దాన్ని కవిత గారు ఒక అస్తిత్వ సమస్యగా చూస్తున్నట్టుగా నాకు కనబడుతుంది ఇప్పుడైతే. ఎందుకంటే చివరాఖరికి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కలవడం అనేది కూడా ఆమెకు ఒక రకంగా ఇబ్బంది అయింది. అంటే సీన్ లో నేను లేనా అనే ఒక స్థితి లేఖకు సంబంధించి వచ్చింది అనేది ఉంది. కానీ కొంతమంది మిత్రులు ఏమంటారు అంటే కాంగ్రెస్ వాళ్ళే చేసిండ్రు, మా శ్రవణ్ గారు అయితే ఏకంగా మా రేవంత్ రెడ్డి గారి మీదనే కంప్లైంట్ చేస్తున్నాడు, ఆయననే చేయించింది, ఇది ఫేక్ న్యూస్ అని చెప్పింది. కానీ ఆమె ఇప్పుడు బయటకు వెళ్ళినాక చెప్తారు కదా. అంటే నేనేమంటున్నా అంటే ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఎంచుకోవడంలో కేసీఆర్ ఎప్పుడు కూడా ఇతర సామాజిక వర్గాలు, ఇతర పార్టీలు, లేకపోతే ఇతర వ్యక్తుల మీద ఆధారపడ్డాడు. అది ఆలి నరేంద్ర గారైనా, లేదంటే నాయన నరసింహారెడ్డి గారైనా, లేదంటే విజయశాంతి గారైనా, లేదు మొన్నటిదానిగా ఉన్న కేశవరావు గారైనా, ఈ సందర్భాలు వేరే కుటుంబాలు, వేరే పార్టీలు కూడా ఉన్నారు అప్పుడప్పుడు. కానీ ఇప్పుడు ఇంట్లోనే ద్వితీయ నాయకుడిని తయారు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు డైలమాల పడ్డాడు. ముగ్గురు కూడా సమానమైన ప్రచారంలో ఉన్నవాళ్ళు, ముగ్గురు 3 రకాలుగా కేసీఆర్ కు దన్నుగా ఉన్నవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా మహిళలు, బతుకమ్మ, ఇతరాత్ర అంబేద్కర్, సామాజిక న్యాయం అంటూ కవిత, ఇటువైపు యూత్ ఫేస్ గా మనోడు కేటీఆర్, అటువైపు కొంచెం సీనియారిటీ కమ్ ట్రబుల్ షూటర్ గా హరీష్ రావు. ముగ్గురు 3 బలాలుగా మారిండ్రు. ఆ క్రమంలో తను బేసికల్ గా కేటీఆర్ వైపు టిల్ట్ అయినట్టుగా మనకే కనిపించింది బయటికి. మొన్న వరంగల్ సభలో కనుక చూస్తే ఆయన ఒక్కని ఫోటోనే ఉంది కేసీఆర్ గారి తర్వాత. ఆఫ్టర్ కేసీఆర్ ఎవరంటే కేటీఆర్ కనపడుతున్నప్పుడే మనోడు హరీష్ రావు కూడా కొంచెం డైలమాలో పడ్డ పరిస్థితి చూసినాం. పోయి బావా నన్ను మన ఇద్దరం కలిసి చేసుకుందాం ఎవరు నాయకుడు అయితేందని వాళ్ళిద్దరు మింగిలి అయినట్టుగా కనపడ్డది. కవిత కొంచెం ఆత్మస్థైర్యం దెబ్బ తిని ఉండవచ్చు అని అనుకుంటున్నా, నా అంచనా. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆమెను ఐసోలేట్ చేస్తుంది కొన్ని సందర్భాలు, నాకు కూడా తెలుసు. ఒక సందర్భంలో మాలాంటి వాళ్ళకు కూడా టికెట్ ఇప్పియాలని చూసిన వాళ్ళలో కవిత గారు ఉన్నారు. నా బీఆర్ఎస్ అప్పటి నాకు గుర్తుంది, మీరు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు ఈ ముగ్గురు లీడర్లో కవితకు మీరు క్లోజ్ కదా? అది కూడా కేసీఆర్ గారు అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం అనేది ఒక ఎజెండా తీసుకొచ్చినప్పుడు నేను కవిత గారితో కలిసి ఆ ఉద్యమం చేసిన క్రమంలో మాకు రెండవది అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం వల్ల అయితే వీళ్ళు ఏమనుకున్నారు ఏంటంటే కవిత గ్రూప్ లో దయాకర్ లీడర్ అవుతాడేమో అనే ఉద్దేశంతో అనుకున్నారేమో. సరే, అది కవిత గ్రూప్ ను, కవిత గారితో పనిచేసిన ఎవరిని కూడా నాకు తెలిసి వాళ్ళకేం పెద్ద అవకాశాలు అయితే వచ్చి ఇప్పించినట్టుగా నాకు లేదు. అట్నే హరీష్ రావు గారి గ్రూప్ లో ఉండే మేజర్ లీడర్షిప్ కూడా అవకాశాలు రాలేదు. ఎందుకంటే కేసీఆర్ గారైనా కేటీఆర్ అయినా దాంట్లో ఒక సింగిల్ లైన్ గా వాళ్ళ స్ట్రిక్ ఏమంటాం అప్పటి నుంచి చాలా సోయితోనే ఉన్నారు. సో ఆ క్రమంలో తను ఇప్పుడు ఐసోలేట్ అవ్వడం ఒకటి, ఈ దశ నుంచి తను పొలిటికల్ గా ఒక ఆగమ్య గోచరమైన స్థితి కనిపించిందేమో. ఆ లేఖ రాసి మరి టేబుల్ మీద పెట్టిందా